సిటీ మొత్తం తిరిగినా ఇలాంటి బిర్యానీ మాత్రం మీకు ఎక్కడ దొరకదు. అంత స్పెషల్ ఈ బిర్యానీ అనుకుంటున్నారా? నిజమేనండి, చాలా స్పెషల్. ఎందుకంటే హైదరాబాద్ దమ్ బిర్యానీకి పెట్టింది పేరు. అలాంటప్పుడు చికెన్ పులావ్ ఎలా దొరుకుతుంది చెప్పండి? అయితే దమ్ బిర్యానీ పెద్దగా ఎక్కదు, ఇలా పులావ్ లా చేసుకొని తింటేనే నచ్చుతుంది. హైదరాబాద్ వచ్చాక దమ్ బిర్యానీలు తిని తిని పులావ్ అన్నంకి ముఖం వాచిపోయి ఉన్నాము. మా వారు కూడా దమ్మొద్దు ఏమొద్దు తల్లి, మంచిగా పులావ్ అన్నం చేయవే, చికెన్ వేసి కడుపు నిండా తిందామన్నారు. వచ్చి నైట్ 9 అయింది, మాకేమో చికెన్ పులావ్ క్రేవింగ్స్ మొదలైనయి. ఇక మనం ఊరుకుంటామా? కష్టపడేదే కడుపు నిండా తినడం కోసం కదా అని చెప్పేసి అప్పటికప్పుడు మా వారు వెళ్ళి ఒక 1/2 kg చికెన్ పట్టుకొచ్చారు. ఇంకంతే చక్క ఒక పక్క ఆనియన్స్ మా వారు కోసిచ్చారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేసుకొని గబా నేను చికెన్ పులావ్ అయితే రెడీ చేసేసాను. మా పిల్లలేమో ప్లేట్లు పెట్టుకొని మమ్మీ చికెన్ పులావ్ అని రెడీగా ఉన్నారనమాట. నేనైతే ఈ పులావ్ లో పుదీనా చాలా ఎక్కువగా వేస్తాను, ఎందుకంటే నాకు ఈ మింట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది ఈ పులావ్ లోకి. మీరు కూడా ఇలాంటి బిర్యానీ ట్రై చేయండి. నచ్చితే నెల్లు రమ్మని లైక్ చేసి ఫాలో అయిపోండి.